పరిస్థితులు చూస్తుంటే ఇంకొన్నాళ్ళు త్రివిక్రమ్కి ఎదురు చూపులు తప్పేలా లేవు. కోరుకున్న హీరో దొరకాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. అందుకే ఈలోపు తన పాత పాత్రలోకి వెళ్ళడానికి గురూజీ నిర్ణయించుకున్నారేమో అనిపిస్తోంది. దర్శకుడిగా మారాక వదిలేసిన డ్యూటీనే మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నారు ఈయన. ఈ గ్యాప్లో మాటల మాంత్రికుడు ఏం చేయబోతున్నారో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం. గుంటూరు కారంకు ముందు త్రివిక్రమ్కు దర్శకుడిగా లాంగ్ గ్యాప్ వచ్చింది. 2020లో అలవైకుంఠపురంతో వస్తే 4 ఏళ్ల తర్వాత కానీ గుంటూరు కారం రిలీజ్ కాలేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్కి మళ్లీ భారీ గ్యాప్ తప్పేలా లేదు. అల్లు అర్జున్ సినిమా కమిట్ అయినా అదెప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ఇప్పట్లో క్లారిటీ రావడం కష్టమే. దర్శకుడిగా మారిన తర్వాత రైటర్గా ఆపేశారు త్రివిక్రమ్. మధ్యలో స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం తీన్మార్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు మాటలు రాశారు. ఇతర హీరోలు, దర్శకులు అడిగినా కూడా మెట్టు దిగలేదు గురూజీ. కానీ చాలా రోజుల తర్వాత ఇతర హీరోల కోసం కథలు రాయడానికి రెడీ అవుతున్నారు మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఫార్చ్యూన్ 4 బ్యానర్లో ఆయన సతీమణి సౌజన్య వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక సితారాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాబోయే ఓ సినిమాకు మాట సాయం చేయబోతున్నారు త్రివిక్రమ్. వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లేతో సిద్ధూ ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. 20 ఏళ్ల కిందే రైటర్గా భారీ పారితోషికం అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎంత తీసుకుంటారనేది ఊహించడం కష్టమే. ఏదేమైనా దర్శకుడిగా వచ్చిన గ్యాప్ను తనలోని రైటర్తో భర్తీ చేయాలని చూస్తున్నారు గురూజీ. చివరిగా నితిన్ చల్ మోహన్ రంగకు కథ అందించారు త్రివిక్రమ్.